కూడినటువంటి దేవుని పిల్లలైన మీకు అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా సమయము సంకుచితంగా ఉంది. దేవుడు ఆదిలో నుండి కూడా పిలుస్తూ ఉన్నాడు మానవుణ్ణి. ఆదామా, నీవెక్కడ ఉన్నావని పిలిస్తే, నీవు తినొద్దన పండు తిని నేను వస్త్రహీనుడినై నేను అంజూరపు చెట్టుని చాటుని దాక్కున్నాను అన్నాడు కదండి. ఎంచేతంటే చెప్పిన మాట తినకుండా చేసినందుకు మరి తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాల్సిన వాడు ఎక్కడ దాక్కున్నాడంట? ఆ అంజూరపు చెట్టు చాటుని దాక్కున్నట్లుగా మన వాక్యాన్ని గతంలో చాలాసార్లు విన్నాం. ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదనుకోండి. ఆదామా, నీవు ఎక్కడున్నావని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆ రోజుని. ఈ రోజుని కూడా ఇక్కడ కూర్చున్న మనలందరినీ కూడా దేవుడు అలాగే పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నీవెక్కడున్నావు, లేక నా కుమార్తె నీవెక్కడ ఉన్నావని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం సారి చదువుకొని కొంచెం ముందుకెళ్దాం. కొంచెం ముందుకెళ్దాం. వాక్యం చదవము సారి. మత్తయి సువార్త 11వ అధ్యాయము చదవండి. ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్తమైన జనులారా, నా యొద్దకి మీరు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని దేవుడు ఏం చేస్తున్నాడంటే పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని పిలుస్తున్నాడంటే లోకంలో తిరుగుతున్న వాళ్ళని దేవుడు తన వద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మనం లోకంలో ఉన్నాం. లోకంలో ఎప్పుడు ఏమో జరుగుద్దో మనకు తెలియదు కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, దేహాన్ని విడిచిపెట్టాలి, మనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టాలి. ప్రభు సన్నిధికి మనం ఒక రోజు వెళ్ళవలసినటువంటి దినం వస్తుంది. అది ఏ రోజు అనేటువంటిది మనకు తెలియదు, కానీ ఇప్పుడే రావచ్చేమో, హఠాత్తుగా రావచ్చు. దేవుడు అంటున్నాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన పిల్లలకి ఏమొస్తుందంటే శాపం హఠాత్తుగా వచ్చి పడిపోద్దని పోయిన ఆదివారం మనము ఏదో సందర్భంలో చిన్న మాట విన్నాం. కనుక శాపాలని మనం తెచ్చుకోకుండా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానికి లోబడి విధేయత కలిగి బయట ఉన్నటువంటి మనము ఎక్కడికి రావాలంట? ప్రభు దగ్గరికి రావాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రభు దగ్గరికి రాకుండా ప్రయాసపడుతున్నారు. ఎంత ప్రయాసపడుతున్నారంటే ఉదయం తెల్లవారుజామున లేవిస్తున్నారు, మధ్యరాత్రి వరకు కూడా కష్టపడుతున్నారు. సమయం అనక అసమయం అనక చెమట ఊడుస్తూ ఉన్నారు, కష్టపడుతున్నారు. తల్లి బిడ్డ పిల్లలందరూ కష్టపడినా కానీ కుటుంబంలో 2 పూట్ల భోజనం లేని కుటుంబాలు అనేకమని ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఎందుకు ఈ విషయం జరుగుతుందంటే మనం ఎక్కడో బయట తిరుగుతూ ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రితో ఉన్నంతకాలం మంచి ఆహారాన్ని భుజించాడు కదండి. చక్కటి ఆహారం తిన్నాడు, 3 పూట్ల సమృద్ధి ఆహారం తిన్నాడు, 4 ఏళ్ల 4 ఉంగరాలు పెట్టుకున్నాడు. రాజకుమారుడు కనుక రాజు వలె చక్కగా మరి లోకంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవించిన వాడు చెడు సహవాసాలు చేసి చెడ్డ సహవాసాలు చేసి చెడ్డ అలవాట్లు అన్నీ నేర్చుకుని ఏం చేశాడంటే, తండ్రి నాకు రావాల్సినటువంటి స్వాస్థ్యం నాకు ఇచ్చేస్తే నేను బయటకు వెళ్ళిపోతాను అన్నాడు. లోపల ఉన్నవాడు ఏమన్నాడు? ఇప్పుడు బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. లోపల ఉన్నటువంటి కుమారుడు బయటకు వెళ్ళిపోతానంటే కుమారుడు ఎన్నిసార్లు గద్దించడం అంగీకరించలేదు, కానీ బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కుమారుడు గురించి తండ్రి ఎంతో బాధపడుతున్నాడు కదా. ఎవరు బాధపడినా బాధపడకపోయినా తల్లిదండ్రులు బిడ్డలు బయటకు వెళ్ళిపోతే బాధపడతారా పడరంటారా? ఖచ్చితంగా ఉంటుంది బాధ. ఆత్మ సంబంధమైన బిడ్డలకి, ఆత్మ సంబంధమైన వారికి తల్లిదండ్రులకి బాధ ఉంటుంది. శరీర సంబంధమైన బిడ్డలకు కూడా బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆ తల్లికి బాధ. ఇప్పుడు సత్యానందం ఒక్క కొడుకు కదని చెప్పి గారాభంగా పెంచింది. తప్పు చేసినా ఒప్పు చేసినా దాచిపెట్టిన బయట చెంగిని పెంచింది. అవునా? ఇప్పుడు నా కొడుకు అంటుంది. నా కొడుకు అంటే నీ కొడుకు కుదురుతుందా? నా కొడుకు నీవుడు అంటుంది, నా మొగుడని ఆవిడంటుంది. ఎవరు? మరి శ్రావణి పెళ్లి చేసుకుంది కదా, శ్రావణికి భర్త లేదా దేవుడి కొడుకు అంటే ఒకప్పుడు నీ కొడుకే, కానీ ఇప్పుడు శ్రావణికి భర్త ఉన్నాడు కాబట్టి వాడు భార్య ఏడు చెబుతాడు అంటాడు కదా. సహజం అది. ఎవరైనా లోకం అంతా ఉంది, ప్రపంచం అంతా కూడా అంతే. మనం పైగా అడుగుతాం, అబ్బాయి మీకు అమ్మ కావాలి, మీ ఆవిడ కావాలని అడిగితే పైకి మా అమ్మ కావాలని అంటారు, కానీ లోపల మాత్రము భార్యని గురించే ఉంటుంది ప్రాముఖ్యత. అంటే దాని యొక్క సృష్టి యొక్క రహస్యం అన్నమాట. మీరిక ముందు ఇద్దరిగా కాక ఒకటై ఉందురు అన్నాడు దేవుడు. యాకోబు పత్రికలో రాయబడి ఉంది. మీరిక ముందు ఇద్దరిగా కాక ఒకటిగా ఉంటారు. అంటే పెళ్ళాక ముందు ఎక్కడెక్కడో అక్కడొకళ్ళు ఎక్కడొకళ్ళు ఉన్నారు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు ఏకమైపోయారు. ఇప్పుడు ఎవరిద్దరు ఏకమయ్యారు? సత్యానందము శ్రావణి ఏకమయ్యారు. కాబట్టి వాళ్ళని ఎడతీయడానికి ప్రయత్నం చేయకూడదు మనం. అవునా కాదంటారా? తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా సరే దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎడతీయకూడదని దేవుని వాక్యం జలవిస్తుంది. అలా ఎడతీస్తే కానీ పాపం అంటండి. అంటే భార్య భర్తలను ఎవరు ఎడతీస్తారు? ఎవరు ఎడతీయరు? నా తల్లి అనుకుంటుంది, నా దగ్గరే ఉండాలనుకుంటుంది తల్లి.
భార్య అనుకుంటుంది నా భర్త నా దగ్గర ఉండాలి, భార్య కోరుకుంటుంది నీ కొడుకు నీ దగ్గర ఉండాలనుకుంటే వాడికి ఏం చేయకూడదంట, పెళ్లి చేయకూడదు. దేవునికి స్తోత్రం. అది అంచేత ఈరోజు దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే తన బిడ్డలం కదా, మనం దేవుని పిల్లలం కదా. దేవుడు ఏమనుకుంటున్నాడంటే నా పిల్లలు నా దగ్గరే ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకోవడంలో తప్పులేదు. మనం దేవుని పిల్లలం. దేవుడే ఆదిలోనే ఆదాము అవ్వ ద్వారాగా పుట్టినటువంటి ఒక సంతానం మనం అందరం. మనం ఆది తల్లిదండ్రులు తప్పిదం చేశారు, దేవుని మాటను అతిక్రమించారు, బయటికి వెళ్ళిపోయారు. ఆదాము అవ్వ కంటే మనం గొప్పవాళ్ళమేమీ కాదు. ఈ లోకంలో వాళ్ళిద్దరి కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. మనం ఈ వాళ్ళని ఏలిటి చూపించేంత స్థాయి ఎవరికి ప్రపంచంలో ఎవరికి కూడా లేదండి. ఆదామే తప్పు చేయగలిగాడు, ఆవమ్మ తప్పు చేసింది. వాళ్ళిద్దరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందిపోయి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆ దూరం అయిపోయిన బిడ్డల కోసం దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఆదాము ద్వారా దూరం అయిపోయినటువంటి సంతతి ఈనాడు కూడా అనేకులు దేవునికి దూరంగానే లోకంలో పొందుతూ ఉన్నారు. ఈ దేవుడు మన కులానికి సంబంధించినట్టు కాదు, మన మతానికి సంబంధించినట్టు కాదు. ఈ మతం వేరు, ఈ కులం వేరు, ఈ పద్ధతులు వేరైన మనుషులు రకరకాలైన వారి పనులను బట్టి కులాలను ఏర్పాటు చేసి తెగలుగా ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఏమంటున్నారంటే మా దేవుడు మీ దేవుడు అంటున్నారు. అవునా? మొన్న ఒక ఆవిడ అలాగంటుంది, మా దేవుడు. నేనేదో అన్నాను, రాళ్ళకి రప్పలకి పూజలు చేస్తారు మీరు రాళ్ళు వంటి వాళ్ళే, ఈ బతుకులు మారు ఇటాల కాలం ఆ నీటి అడుగున్నారు రాళ్ళే. కానీ ఇవాళ ఏపీలు గారు ప్రసంగం చేస్తున్నాడు, అక్కడ ఆయన లైవ్లో పెట్టారు. ఆ ప్రసంగంలో కూడా అందరూ చప్పట్లు కొడుతుంటానంటే కొంతమంది అంటే పిడకలు చరినంటే ఇలాగ అంటున్నారంట. అర్థమైంది మీకు? గోడ మీద పిడకలు చరిని ఇలాగ అంటున్నారంటే కొంతమంది ఏమో చప్పట్లు కొడతారు, కొంతమంది కూర్చోట్లేరు, అలాగే కూర్చున్నారంట. ఏమండి వాళ్ళు అలాగే కూర్చున్నారంటే పాటలు పడేటప్పుడు ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి. అవునా? అలాగే అందరితో పాటు ముందు చరణం పాడినప్పుడు తర్వాత రెండోసారి ఆ చరణం పాడటానికి అవకాశం ఉంటుంది. చదువు లేదంటే అది అబద్ధం. చదువు లేనమాట కరెక్టే, కానీ ఒకసారి పాడిన పాట రెండోసారి ఆటోమేటిక్గా పాడవచ్చు. దేవునికి స్తోత్రం. ఏం చేద్దంటే ఆయన వాకింగ్ చెబుతుంటే చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టలేదంటే కొందరు, అంటే అందరూ కాదు, కొందరు అటు ఉంటారు, కొందరు ఉంటారు. ఇప్పుడు అన్ని సంఘాల్లోనూ ఉన్నారు, అన్ని ఊళ్ళో ఉన్నారు. ఆ ఊళ్ళోనమాట ఈ ఊళ్ళోనే అనేటువంటిది ఏమీ కాదు. అయితే ఏదేమైనప్పుడు కూడా దేవుడు కోరుకున్నది ఏంటంటే మనం ప్రయాసపడుతున్నాం బయట ఉండి. ఎక్కడ ప్రయాసపడుతున్నాం? లోకంలో ఉండి ప్రయాసపడుతున్నాం, లోకంలో ఉండి బాధలు పడుతున్నాం. భార్యను పెంచుకుంటాకి, పిల్లల్ని పెంచుకుంటాకి. ఏమండి ఇద్దరు వ్యక్తులు భార్య భర్తలు ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటాకి ఎన్ని ఊళ్ళు తిరుగుతున్నారో, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో, ఎన్ని విధాలుగా వాళ్ళు తలకిందులు అవుతున్నారు. ఇద్దరు పిల్లల్ని పెంచలేకపోతున్నారు. మరి ఏడుగురిని పెంచుకొచ్చాను నేను, పెంచలేదా? అది మరి ఇళ్ళకి అది గొర్రెలాగా కరెక్ట్గా చెప్పాలి. పెంచారు. ఏమండి ముగ్గురు పిల్లలు, మేము భార్య భర్తలం, వాళ్ళు భార్య భర్తలు. ఎంతమంది ఆడికి? ఏడుగురికి తుఫానులు వచ్చినా, గాలిదుమ్ములు వచ్చినా, ప్రళయాలు వచ్చినా ఏ రోజుని ఫస్ట్ ఉంచకుండా ఏడుగురిని ఒక్కడనే పోషించాను. ఈ పాస్టర్ ఏనాడన్నా పనికి వెళ్ళిందే మడగండి పోని వెళ్ళలేదు. ఏడుగురిని ఒక్కడిని పోషించుకొచ్చాను. ఇవాళ ఇద్దరిని పెంచుకుని బతకడం కోసం వాళ్ళిద్దరూ కూడా బతకలేకున్న పరిస్థితి ఈ రోజుని వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు వచ్చింది ఇది? ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత తెలిసింది బ్రతకడం అంటే ఏంటో అనేటువంటిది. అలాగే ఇప్పుడు ఏసేపు అన్నాను, ఆదాము అవ్వలు బయటకు వచ్చిన తర్వాత శ్రమ అంటే ఏంటో వాళ్ళకి తెలిసింది. ఏదోని తోటలో ఉన్నంతసేపు వాళ్ళకి శ్రమ అంటే ఏంటో తెల్లదు. తండ్రి అన్ని రకాల పళ్ళుని ఏర్పాటు చేశాడు, మీకు కావాల్సిన పళ్ళన్నీ తినండి, కానీ తోట మధ్యలో ఉన్న పండు మాత్రము తినవద్దు అని. ఎంచేతండి కొంతమంది వికట ప్రశ్నలు వేసేవాళ్ళు కూడా ఉంటారు. దేవుడు ఆ చెట్టుని ఎందుకు పెట్టాలి? చెట్టుని పెట్టి ఉండకపోతాడు, తిని ఉండకపోతాడు, తినడం మానేద్దరు కదా అని. పెట్టాడంటే ఎందుకు పెట్టాడు తెలుసా? ఆ చెట్టు దేవుడు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావు నిన్ను పరీక్షించడం కోసం దేవుడు ఆ చెట్టుని పెట్టాడు. దేవునికి స్తోత్రం. మీ కడుపుని పెట్టిన పిల్లలను చూడండి, మీరు బయటికి వెళ్ళేటప్పుడు చిన్న అన్ని మాటలు అన్నీ చెప్పండి. బాల మీద 20 ఆ డబ్బాలు అవి ఉన్నాయి, ఈ డబ్బాలు ఇవి ఉన్నాయి, ఈ డబ్బాలు ఉన్నాయి, ఆ డబ్బా మాత్రం ముట్టుకోవద్దు అంటావు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు. ఆడు ఏం చేస్తాడు? ఏ డబ్బా అయితే నువ్వు తీయొద్దన్నావో అసలు ఈ డబ్బాలు ఏముందో చూడాలనుకుంటాడు. చిన్న వయసు అయినా సరే ఆ డబ్బానే తీస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే చెయ్యొద్దన్న పని చేయటమే మానవుని యొక్క నైజం. అంచేత ఆదాము అవ్వలు చేతులు దూరం అయిపోయారు. ఆ దూరం అయిపోయిన కాడి నుంచి ఈ రోజుకి కూడా అనేకులు లోకంలోనే ఉన్నారు. ఆ లోకంలో ఉన్న వాళ్ళ కోసం దేవుడు పిలుస్తున్నాడు. లోకం అనగా దేవునికి దూరం అయిపోయినటువంటి వాళ్ళు తిరిగి ఇప్పుడు దేని ద్వారా రావాలి లోపలికి? తన కుమారుడుని యేసుక్రీస్తు ద్వారా, ఆయన శిలువ మరణ పునరుద్ధానాల యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎవరైతే శిలువ యందును, మరణముని యందును, పునరుద్ధానము ఈ 3 జరిగినని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. రేపు దేవుని రాకడ బహు సమీపంలో ఉంది. ఎప్పుడో జరుగుద్దిలే అని అనుకుంటా ఏం లేదండి. ఎప్పుడు జరుగుద్దో తెలియదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు, దేవుడు ఎప్పుడు వస్తాడో
తెలియదు. ఈ రెండు కూడా దేవుడు మరుగు చేసి ఉంచాడు. ఆయన ఎప్పుడు వచ్చినా మనం ఎత్తబడడానికి రెడీగా ఉండాలి. మనం ఎప్పుడు పోయినా పరలోక రాజ్యం వెళ్ళడానికి చిత్తపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారని పిలుస్తున్నాడు. ఒక కులాన్నో లేకపోతే మతాన్ని కాదు, సమస్తమైన ప్రజలారా నా యొద్దకు మీరు రండి, నా యొద్దకు మీరు రండి. ప్రయాసపడుతున్నారు, చెమట ఉడుస్తున్నారు, కష్టపడుతున్నారు, ఉదయం నుండి మధ్యరాత్రి వరకు తినడానికి 2 పూట్ల మీకు భోజనం లేదు, మీ కష్టార్జితమంతా చిల్లి సంచులో వేసినట్టు వెళ్ళిపోతూ ఉంది. మీ ఇంట్లో ₹1 కూడా నిలబట్టలేదు. మీరు ఎన్ని లక్షలు సంపాదించు, ఎన్ని కోట్లు సంపాదించు, ఎన్ని రకాల వ్యాపారాలు చెయ్యి, ఎన్ని రకాలుగా నీ తెలివితేటలు ఉపయోగించి డబ్బులు సంపాదించావు, కానీ వచ్చిన డబ్బులు ఇంట్లో మాత్రమో ఉండటం లేదు. రెక్కలు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి బయటికి. ఏదో విధంగా ఎవరికొకరు జబ్బు రావటమో, ఎవరికొకరు నీరసం చేయటమో, ఇవన్నిటికీ కారణం ఏంటంటే జాగ్రత్తగా మనం ఆలోచన దేవుని మాట విని అనుసరించనందువలననే ఈ శ్రమలన్నీ మనకి వస్తూ ఉన్నాయి. ప్రయాసపడుతున్నావు, భారం మోస్తూ ఉన్నావు. నా కుమారుడా రా నా యొద్దకి, నీకు నేను విశ్రాంతిని ఇస్తాను. ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, భారం మోస్తున్నావు, బరువులు మోస్తున్నావు. ఈ పని నువ్వు చేస్తుంటే నాకు బాధగా ఉంది అన్నాడు తండ్రి. నీ బాధ నీకు బాధే. నీ రెక్కల కింద నీ సన్నిపానాలు చేసి నీ యొక్క ఒడిలో పెరిగినట్టు నీ బిడ్డ కష్టపడుతూ ఉంటే నీ కళ్ళెదురు నీకు బాధ కదా. బాధ అయినా సరే కష్టపడటం ఏంటో వాళ్ళకి నేర్పించాలి, శ్రమపడటం ఏంటో వాళ్ళకి నేర్పించాలి, ఆకలి బాధ ఏంటో వాళ్ళకి నేను తెలియాలి. అన్నీ తెలియాలంటే కొంతకాలం దూరంగా ఉంటేనే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఇప్పుడు వీళ్ళు ప్రయాసపడుతున్నారు, భ్రాయపడుతున్నారు. దేనికోసం అంటే వారి పిల్లల్ని వారి సంవత్సరాన్ని కడుపు నిండా తిని శుభ్రమైనటువంటి మంచి ఇల్లు కట్టుకుని ఏదో శుభ్రంగా ఉండాలని ప్రయాసపడుతున్నారు. కానీ వాళ్ళు అనుకున్నది ఏది కూడా వాళ్ళ జీవితంలో జరగట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు బయటికి వెళ్ళావు కానీ నీ తెలివితేటలు తగలయ్యా. నీ తెలివితేటలతో ఎంత కష్టపడి నువ్వు, నీ భార్య, నీ పిల్లలందరూ కష్టపడుతున్నారు. కానీ మీ కష్టార్జితం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? కొంతేమో వడ్డీల కింద వెళ్ళిపోతుంది, కొంతేమో హాస్పిటల్కి రోగాల కింద వెళ్ళిపోతుంది, కొంత మందుల షాపుల్లో మందుల కింద వెళ్ళిపోతుంది. నువ్వు కష్టపడుతున్నావు కానీ ఇంట్లో ₹1 ఉండట్లేదు. అంచేది నువ్వు కష్టపడతాం మానేసి నా యొద్దకు రారా బాబు, నీకు నేను నెమ్మదిని ఇస్తాను, నీ బరువంతా నేను మోస్తాను అని దేవుడు పిలుస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే దేవుడు పిలుస్తూ ఉంటే దేవుని మాట పెడచెవిని పెట్టి ఎవడు పిలుస్తాడంటే కనుక పరిగెడుతున్నాం మనం కదా. అవునే కదా. అదనమాట మనం చేసే తప్పు ఏంటంటే దేవుడు పిలిచినప్పుడు పిలుపుకు లోబడాలి, అంతే. పిలుపుకి లోబడాలి. దేవుడు పిలిచాడు, మన తండ్రి మనల్ని పిలిచినప్పుడు మన తండ్రి పిలుపుకు లోబడితే ఆ తండ్రి ఆ బిడ్డను ప్రేమిస్తాడు. అవునే కదంటారా. అలాగే ఈరోజు ప్రయాసపడుతున్న సమస్తమైన వాళ్ళారా నా వద్దకు రండి, నేను మీకు ఏమిస్తానంటున్నాడు? విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. మనిషి లోపల కోరుకునేదండి పిల్ల పాపలతో సుఖశాంతులతో ఆరోగ్యాలతో సుఖముగా బ్రతకాలనే కోరుకుంటారు. అవునే కదంటారా. కష్టపడాలని ఎలా బాధపడుకుంటారా? అనుకోరు. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఈ సంవత్సరం అంతా కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలతో పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. కానీ మనకు అలా జరగటమే లేదు. అది ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు కోరుకున్నది నేను ఇస్తాను అంటున్నాడు. నువ్వేమైతే కోరుకుంటున్నావో దాన్ని నేను ఇస్తాను. నువ్వు ప్రయాసాన్ని వదిలిపెట్టి నా యొద్దకు రా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త ప్రజలరా మీరు నా యొద్దకు వస్తే నేను మీకు మీ భారాన్ని మీ ప్రయాసాన్ని నాణ్యత మీద వేసుకుని మీకు సుఖశాంతులను ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఎంతకాలం ఆయన మాట వినకుండా ఆయనకు దూరంగా ఉండి మనం పెడచెవిని పెట్టి మనం బాధలు పడతాం? మన బాధలు పడటానికి ఇష్టమా? ఆయన సంతోషపడతాడా? ఇప్పుడు సత్యానందం శ్రావణ అక్కడ ఏదో బాధలు పడుతూ ఉంటే మనం ఏమైనా సంతోషంగా ఉంటామా? సంతోషం కాదు, బ్రతకటం ఎలాగో తెలుసుకోవాలని బయట పెట్టాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, నేను కూడా చిన్నప్పటి నుంచి కష్టపడ్డవాడిని. ₹1.5 కూలి కాడికి పనిచేశాను. నేను ₹1.5 కూలి మొట్టమొదట ₹1.5 కూలికి పనిచేస్తాను. తర్వాత ₹2 కూలికి పనిచేశాను. 2.5కే ఏమండి. తర్వాత 15 రోజులకి ఒక్కోసారి అరబత్తా వడ్లకి పనిచేస్తాం. నెలకి బస్తా వడ్లకి ధాన్యం ఇచ్చేవారంటే రోజులు డబ్బులు ఎక్కడ ఏడ్చినాయి. అలాగే ₹5 కూలి దాకా పనిచేశాను. నేను కష్టపడ్డాను, పనిచేశాను. అడుగుపారలో మోపుని ఎత్తి మీద ఎట్టుకుని మోకాల్లో దాటి ఊబిలో దిగిపోతుంటే కాళ్ళు తీసి కాలు వేస్తూ ఉంటే పెద్దలు గుర్తొచ్చేవారండి. ఏడుస్తే ఆ మోపు పట్టుకొచ్చేవాళ్ళు ఎక్కడో కింద నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరం. నాకు తెలిసి కష్టం అంటే ఏంటని. అందుకని కష్టపడే వాళ్ళ గురించి నేను బాగా ఆలోచిస్తాను. ఎప్పుడు మనం కడుపు నిండా తిన్నాం, మనం శుభ్రంగా ఉన్నాము, అందరూ అలా ఉన్నారని ఎప్పుడు అనుకోకూడదు. కష్టపడేవాడికే కష్టాన్ని యొక్క విలువ
తెలుస్తుంది, కానీ కూర్చుని తినేవాళ్ళకి కష్టపడేవాళ్ళు విలువ తెలియదండి. మనం ముందు దాళ్ళని నేర్చుకోవాలి, వాళ్ళని చూసి తెలుసుకోవాలి. అంతేగాని మనం ఏదో శుభ్రంగా 3 పూటల 3 దిల్లు తింటున్నాం అంటే దీని వెనకాల ఎంతో కష్టం ఉంటుందండి. ఇవాళ పిడిగడ అన్నం తింటున్నాం, ఇప్పుడు అన్నం పట్టుకెళ్ళి పెంటలో పాడేస్తున్నాం. దాన్ని ఎంత కష్టపడి పండిస్తున్నాడు 6 నెలల పాటు రైతు పండిస్తున్నాడండి. రాత్రి పగలనగానే పండిస్తున్నాడా లేదంటారా? ఎంతో కష్టపడుతున్నా కానీ పిడిగడి బియ్యం మన ఇళ్లలోకి రావట్లేదు ఈ రోజుని. మరి మనం కావాల్సినవి వండుకోవాలి, ఎక్కువ వండిన పంటలో పాడేయటం దేవునికి ఇష్టమా? ఇష్టం కాదు. 5 రెట్లు 2 చిన్న చేపలు ఎంతమందికి పెట్టాడు దేవుడు భోజనం? అమ్మా 5,000 మందికి పెట్టాడు. 5,000 మంది పురుషులుగా అన్నాడు. మరి ఆ భార్యలు ఉంటారా? మరి ఒక 5,000 ఉంటారు కదా, 10,000 మంది. ఇంకో 10,000 మంది పిల్లలు ఉంటారు. అక్కడికి 20,000 మందికి భోజనం పెట్టాడు ఆయన. ఆఖరిని ఏమన్నాడు? తినేసిన తర్వాత అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిందని అన్నాడా అని మీరు చెప్పండి. ఇప్పుడు ఈ మాట బైబిల్లో చూసింది, బైబిల్లో మాటలో విందాం. ఏమన్నాడు ఆయన? మిగిలిన ఎన్ని ఉన్నాయో జాగ్రత్తగా ఎత్తమన్నాడు. ఎత్తితే ఏమైంది? అప్పుడు 12 గంపలు అయినాయి. అవునా? 12 గంపలు ఎవరికి దేవుడు ఏం చేశాడంటే ఆఖరిని 12 మంది శిష్యులకి 12 గంపలు పట్టుకెళ్ళండి అన్నాడు. కష్టపడ్డ వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే కష్టే బలి. కష్టపడ్డ వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేయడు. కానీ ఆ ఫలితం వచ్చిన దాకా కొంతమంది ఆగరు. ఫలితం వచ్చేవరకు ఆగరండి. మధ్యలో ఏం చేస్తారండి? బరువు మోయలేక మధ్యలో సగంలోనే పాడసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడే దేవుని ఆశీర్వాదాలు పాడు చేసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ 12 గంపలు యేసుప్రభుకి అవసరంలా. ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఇన్ని వేల మందికి భోజనం పెట్టాడు. కానీ ఆయనకి కొదవ కాదు. ఆయన ఎందుకు పోగేమన్నాడంటే పోగేసి మళ్ళీ 12 మందికి ఇచ్చాడండి. కష్టపడ్డ వాళ్ళకి ఇచ్చాడు తప్ప ఆయన కూడా ఏం పట్టుకెళ్ళా. ఆయనకి ఏం అవసరం, ఆయనకి ఏం కావాలి? ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుంది, అంటుబడి బోళ్ళు ఉంటాయి మూలం మేటు కింద. అవి అన్న 4 రోజులు తాగుతాయా? ఉంటాయా? ఉండవు. తలవా 5 ఇస్తే మన చర్చలో పాటలు పెట్టడం, ఈనాడు పాటలు పెట్టడం వేరగం. 5 వస్తే 10 వస్తే 20 వచ్చినా ఎన్ని వచ్చినా పంచిపెట్టేస్తాను కోరికానంటే ఈ పక్కన ఉన్న వాళ్ళకి పంచిపెట్టి వెళ్ళిపోతాం అంతే. ఇంకేదంటే తింటే పోయేది. సంవత్సరానికి ఒకసారి పండుగ. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే దేవుడు సన్నిధిలో మనము ప్రయాసపడాలి. లోకంలో ప్రయాసం కాదండి. ఆదివారం ఏ కార్యక్రమాలు వస్తాయి, అడ్డుపనులు ఏవో వస్తూ ఉంటాయి. ఆదివారం అలాంటి పరిస్థితిలో అడ్డు వచ్చినా ఆటంకం వచ్చినా మనం ఆదివారం దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. వెళ్ళకూడదు. ఆదివారం దేవుడు పని చూసుకున్నాక మిగతా పనులు మనం చూసుకుంటే వారం అంతా కూడా మనం చేసుకునే పని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆదివారం నువ్వు మొట్టమొదటి దిన నువ్వు దుమ్ము కొట్టేసావు అనుకో, మిగతా రోజులన్నింటినీ కూడా దేవుడు ఏ పని చేసినా ఆశీర్వాదకరంగా ఉంచడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు రాయ రప్ప కాదు, కానీ ఆయన జీవము కలిగిన దేవుడు కనుక మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి మన సహాయాన్ని అనుగ్రహించడమే కాకుండా మనము మన పిల్లలు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని మనం కోరుకున్న ప్రార్థన బట్టి దేవుడు మన పిల్లలు ఇలా క్షేమంగా ఉన్నారు. అటు సిగరెట్లు కాల్చినా, తాగుడు తాగినా, అల్లరి చిల్లరగా ఫ్రెండ్షిప్తో తిరిగినా మన పిల్లలు పాడైపోవట్లేదు, బాగున్నారు ఈ రోజు వరకు. దానికి అర్థం ఏంటంటే తల్లి తండ్రి సంఘము చేసేటువంటి ప్రార్థన వల్ల పిల్లలు బాగుంటున్నారు ఈరోజు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఈ పిల్లలు నీతిమంతులని కాదు, పరిశుద్ధులని కాదు, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆ వాళ్ళని దేవుడు కాపాడుతున్నాడు ఈ రోజుని. దేవునికి స్తోత్రం. అందుకని ప్రయాసపడిచి సమస్తమైన వారు నా యొద్దకు మీరు రండి, నేను మీకు ఏమిస్తానన్నాడు? విశ్రాంతిని కలగజేస్తాను అంటూ ఉన్నాడు. అంచేత మన ప్రయాసాన్ని పక్కన పెట్టి ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనకి ఇచ్చే నెమ్మది ఆశీర్వాదాలు అన్నీ ఇన్ని కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే చదువు, మాకు మరొక వచనం చదువు. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం సార్ చదువు. మంచిగా నీవు నీ భార్య మాట, ఎవరి మాటని మీరు అందరూ చెప్పట్లేదు నాకు. ఎవరి మాట? భార్య మాటినా తల్లి మాటినా? తల్లి మాట వింటాడు పోసుకు బాగానే ఉండు. ఎవరి మాటని? నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి కనుక నీ నిమిత్తము నేలంతా కూడా ఏమైపోయిందంట? శపించబడిపోయింది అంటున్నాడు దేవుడు. భూమి శపించబడటానికి గల కారణం ఎవరంటే ఈరోజు గచ్చతప్పులు, బల్లిరెక్కసి చెట్లు, ఫలాలు లేనటువంటి కలుపు మొక్కలు ఎవరు మొలుతున్నాయంటే దీనంతటికి కారణం ఎవరో? దేవుని మాట వెనక ఆజ్ఞ అతిక్రమించి చేసిన పాపాన్ని బట్టి చేపలను రైలు వేస్తున్నారు.
ఈ చేపల రొయ్యలు తిని బతుకుతాం మనం. దేవుడు ఏనాడో చెప్పాడు ఈ మాట. ఏం చేద్దంటే భూమి శపించబడింది, భూమి మీ వలన శపించబడింది అంటున్నాడు అక్కడ. మానవుని వల్ల భూమి శపించబడింది. మానవుడు దేవుని మాట విననందున ఆ రోజున ఏదోని తోటలో నేను చెప్పిన మాట నీవు వినకుండగా ఏం చేస్తావు? ఎవరి మాట విన్నావు అంటున్నాడు? నీవు నీ భార్య చెప్పిన మాట విని. అవునా? మరి ఇప్పుడు నీ మాట వింటాడా, అలా ఆవిడ మాట వింటాడా? ఎవరైనా చెప్పండి, ఇప్పుడు అందరూ చెప్పండి. నీ భార్య మాట వింటాడా, లేకపోతే నీ తల్లి మాట వింటాడా? అది తండ్రి మాట విన్నాడా? అప్పుడు తల్లి మాట విన్నాడా? తల్లిదండ్రుల మాటలు పక్కన పెట్టేసి ఎవరి మాట విన్నాడంట ఆదాము? నీ భార్య మాట విని. అవునా కాదా? అది అంచేతే ఈ సామెతల గ్రంథంలో కూడా అన్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. ఇల్లు బాగుపడాలంటే కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైందండి. స్త్రీ ఎంత జాగ్రత్తగా ఉంటే కుటుంబం అంత అభివృద్ధిలోకి వస్తుంది. భార్య అంత దోపరాజుతో అయితే కుటుంబం అంత తొందరగా నాశనం అయిపోద్దండి. భార్య దోపరాజుతో అయిందంటే కుటుంబం సర్వనాశనం అయిపోద్ది. మగోడు ఎంత కష్టపడినా సరే కుటుంబంలో రూపాయి నిలబడదు. అంచేత భార్య ఏమై ఉండాలంట? జ్ఞానవంతురాలై ఉండాలి. తన భర్తని కట్టుకోవాలి, పిల్లల్ని కట్టుకోవాలి, తన సంసారం చక్కబెట్టుకోవాలి, ఇరుగు పొరుగు వారి పట్ల వినయము విధేయత కలిగి ఉండాలి. అమ్మా మీ ఆయన ఉన్నారా అంటే ఆయన లేరండి, ఏమన్నా చెప్పమంటారండి, మంచినీళ్ళు తాగుతారండి అంటే చాలు, గౌరవది. అవునా అమ్మా? అవునా కాదంటారా? మంచినీళ్ళు తాగుతా నువ్వేం అడగక్కల్లా, భోజనాలు చేయండి, టీలు తాగండి అని అన్నీ అడగక్కల్లా. నువ్వు నీ భర్త కోసం ఇంటికి వచ్చిన వ్యక్తిని అమ్మ అడిగిన తర్వాత ఆయన్ని గౌరవంగానే మాట్లాడాలి. అక్కడ ఎవరిని? కట్టుకున్న భర్తని. ఆయన బయటికి వెళ్ళారండి, ఏమన్నా చెప్పమంటారా, కొన్ని మంచినీళ్ళు తాగుతారా అని అడగాలి. అది గౌరవం. ఎవరిని బట్టి వస్తుంది గౌరవం? నిన్ను బట్టి నీ భర్తకి బయట గౌరవం వస్తుంది. నువ్వు నీ భర్త కోసం ఎవరో వచ్చినప్పుడు ఏమో ఎక్కడికి పోయాడు అన్నావు అనుకో, నువ్వు ముఖం మిరపగల్లాగా ఏపుకుంటాను, అటు మళ్ళీ నీ గుమ్మాలకు వస్తాడా? రాడు. ఒకసారి పాస్టర్ గారు అన్నారు, అయ్యా మీకు ఏదన్నా అవసరం అయితే నా దగ్గరికి రండి, ఎప్పుడైనా ఏదైనా సాయం కావాలితే నేను చేస్తాను అన్నాడు. ఆయన ఎందుకు అన్నాడో మరి అలా నాకు తెలియదు. నేనైతే ఆయన సాయం కోసం ఎప్పుడు వెళ్ళలేదు. అలాంటి సాయం కోసం వెళ్ళాలనే మనసు నాకు ఏనాడు లేదు. మనం ఎవడో సాయం చేయడం, మనం తినటువంటి దేవుడు మనకు సాయం చేయాలి, మనం 10 మందికి పెట్టాలి. మన దొడ్లో 4 కాయలు కాసిందానికి మొక్క 2 కాయలు ఎవడికి ఇస్తాం. ఎవడో కాయలు ఇవ్వాలి, మనం పట్టుకొచ్చి తినాలంటే మన కడుపు నిండిద్దా? నిండదు కదండి. సరే రోజు ఎన్నోసార్లు అడుగుతున్నాడు గారు, పాస్టర్ గారు నేను కలిసి వెళ్ళామండి. వెళ్ళి గేటెడ్ కదా నుంచున్నాం. గేటుగా నుంచండి పాస్టర్ గారి భార్య, పాస్టర్ గారి పైన మీ ఆడ మీద నుండి ఎవరెక్కడో కొన్ని కనీసం ఒక విశ్వాసులు కూడా మాట్లాడలేదండి. ఆవిడ ఒక లోకస్తురాలే మాట్లాడలేదండి. కన్నానికి వెళ్తే చూడండి, ఆవిడ కన్నసిపోతుండండి, కౌంటర్ కూడా కుక్క ఒక్కసారి అలా ఊరిగిందండి. నా ఒళ్ళంతా దద్దరెళ్ళిపోయింది. పాస్టర్ గారి భార్య ఎవరెక్కడని చెప్పి వినయము విధేయత మర్యాద లేకుండా గుమ్మలుగా మనిషి నీచంగా హీనంగా మాట్లాడిందని చెప్పి ఇంకా నేను ఏదో కొందామని వెళ్ళాను. చెట్టులకి ఏ పనిముట్లు అమ్ముతారండి. సరే ఎవడికి ఇచ్చేటప్పుడు అది ఎలగబుద్దాం, ఈయన ఫ్రెండ్లీగా ఉన్నాడు కదా చెప్పి వెళ్తే ఎప్పుడైతే కౌంటర్ అన్నదో వెంటనే నా భార్యను తీసుకుని ఎక్కడికి వెళ్ళానమ్మా రోజుని వేరే చోటుకి వెళ్ళామని కొనుక్కోటాక ఆ పనిముట్లు కొనుక్కోట. ఇంచేతంటే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నోరు బాగుంటే ఊరంతా చెడిపోద్దండి. అవునా కాదంటారా? అలాగే ఆమె నోరుని బట్టి మళ్ళీ గుమ్మలకి ఈ రోజుకి వెళ్ళలేదు. భర్త చాలా మంచోడు, భార్య మాత్రము గయాళిది. ఎలాంటిదమ్మా? మూర్ఖురాలు, ఎలా మాట్లాడాలో తెలియనటువంటిది. తన ఇల్లు ఎలా పెరిగిందంటే తన చేతితో వరకు పెరిగింది. ఆ రోజున 4,000 రూపాయలు 5,000 రూపాయలు సామాను కొందామని వెళ్ళాం మేము ఆ రోజు చర్చిలోకి వెళ్తే. మనిషి మాట, ఒక్క మాట వల్ల గడప కూడా దాటకుండా అక్కడి నుంచి బయటికి వేరే కొట్టుకెళ్ళిపోయాం. చూసారా? ఎందుకు ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఒక పాస్టర్ గారి భార్య వినయంగా మాట్లాడితే ఎంత గౌరవంగా ఉంటుంది. ఒక పాస్టర్ గారి భార్య అలా మాట్లాడింది కదా, పాస్టర్ గారి గౌరవం ఉంటుందా? ఉండదా? పాస్టర్ గారి గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యగారని బయట పిలిస్తే సరిపోయిందా? లోపల భార్య కూడా పాస్టర్ గారిని గౌరవించాలి. అవునా కదంటారా? అది ఏమో ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడికి పోయాడో నాకు తెలియదు అంటే మళ్ళీ నీ గుమ్మలకు వస్తాడా? రాడు. దానికి ఉదాహరణగా చెప్పాను అనమాట ఇక్కడ ఈ విషయం గురించి ఇప్పుడు జ్ఞాపం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు మళ్ళీ ఆయనతో చెప్పలేదు నేను. మళ్ళీ భర్తతో చేస్తే చిన్నపుచ్చుకుంటాడు కదండి.
అని చేత తన భార్య అలాంటిదో భర్తకు తెలిసినప్పుడు కూడా ఆయనకి మళ్ళీ నేను చెప్పి ఆడిద్దరు కళ్ళింపు పెట్టిన అవుతాయని చెప్పి నోరు మూసి నూరుకున్నాను. ఆయన మనిషి మంచోడే కానీ ఆయనకు వచ్చిన భార్య మాత్రం అలాంటిది. కొంతమంది భార్యలు అలాంటి వాళ్ళు ఉంటారండి. పాస్టర్లు మంచోళ్ళే కొంతమంది, పాస్టర్లు కొంతమంది బయట ఎలాగన్నా ఇంట్లో కూడా సంఘంలో కూడా వాళ్ళే ఆధిపత్యం చేయాలనుకుంటారు. పాస్టర్ గారు చెప్పినట్టు సంఘంలో నడపాలనుకుంటారు కొంతమంది. నిలబడేది అక్కడ ఎవరో అలా చూస్తాం ఏంటమ్మా, నిలబడేది ఎవరో పాస్టర్ గారే. కానీ ఆయన ఇష్ట ప్రకారం దేవుని ఆత్మ ప్రకారంగా ఆత్మ నింపబడిన ప్రకారంగా చెప్తే కుదురుతుంది. అక్కడ కుదరదా. భార్య ఏం చెప్పండి అదే చెప్తాడు కొంతమంది. అదో రకమైన సేవ అనమాట అండి. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది తెలుసు నాకు. ఈ విషయం ఈ వాక్యం వినేటైనా వాళ్ళకి అర్థమైపోద్ది. ఈ వాక్యం వినేటానికి వాళ్ళకి వెళ్తుంది వాక్యము, వాళ్ళకి అర్థమైపోద్ది. ఆహా ఈ రోజు నీ పాస్టర్ గారు నన్ను దృష్టిలో పెట్టి మాట్లాడాడేమో అనుకుంటాడు ఖచ్చితంగా. కొంతమంది ఒక్కోసారి అడుగుతారు కూడా ఫోన్ చేసి, ఏమంటే ఇవాళ వాక్యం అంతా మా గురించే చెప్పారు కదా, నువ్వు చర్చగా రానప్పుడు వాక్యం విన్నప్పుడు నీ గురించి ఎందుకు చెబుతావు? ఎంతమంది అంటున్నారు? దరిదాపు 200 మంది వాక్యం అంటున్నారు. ఎవరికైనా దర్శించవచ్చు దేవుడు వాక్యము. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నీ భర్త గౌరవం కావాలంటే నీ భార్య ఎలా ఉండాలంట? గుణవంతురాలైన భార్య తన ఇంటిని కట్టుకుంటుంది, తన భర్తను గౌరవిస్తుంది, తన భర్తకి బయట గౌరవం పెరిగేదా చేస్తుంది అనమాట. ఎవరు? భార్యను బట్టే భర్తకి గౌరవం. దేవునికి స్తోత్రం. మీరు అవునన్నా కాదన్నా నాకు తెలియదు కానీ భార్య పిలుపుని బట్టి, భార్య విధేయతను బట్టి బయట భర్తకి గౌరవం ఉంటుంది సమాజంలో. సమాజంలో నీ భర్త రాజులాగా ఉండాలనుకుంటే నువ్వు రాణిలాగా ఉండగలుగుతావు. అప్పుడు నువ్వు అవునా? నీ భర్తను నువ్వు ఎదలా చూసావు, నీ భర్తను నువ్వు గౌరవించలేకపోతే నీ సమాజంలో నిన్నాడు గౌరవింతారా? గౌరవించరు. అంచేత నీ ప్రయాసం ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రయాసంగా ఉంటున్నట్లయితే నీవు నీ భార్యకైనా భర్తవైనా నీ భర్తకి నువ్వు గౌరవించే, నీ భర్తని నీ 3 పూటలా నీకు భోజనం పెట్టి పోషిస్తున్నాడు, నిన్ను సంరక్షిస్తున్నాడు, మంచి చెట్లు చూస్తున్నాడు, రోగం వస్తే నీకు బాగు చేస్తున్నాడు, ఇన్ని చూసుకున్నటువంటి భర్తని నువ్వు గౌరవించకపోతే ఎవరిని గౌరవించగలుగుతావు? సమాజంలో నువ్వు ఎవరిని గౌరవించే మాత్రం నీకు విలువ ఉంటుంది. నీ భర్తకి నీ విలువ ఉండకపోతే బయట విలువ ఉంటుందా? నీ భార్యకి విలువ ఉండకపోతే బయట విలువ ఉంటుందా? ఉండదండి. భార్య భర్త అనేవాడు ఇద్దరు కాదు, ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో వాక్యం ముగిస్తున్నాను. ఏం కలిగి ఉండాలి మనం? ప్రయాసపడి భారం వచ్చిన సమస్తం అన్నారా, ఆ ప్రయాసాన్ని విడిచిపెట్టి నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, నెమ్మదిని ఇస్తాను. మీకు కావాల్సింది ఏంటో నన్ను అడిగితే నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. ఆయన మన భారం ఆయన మోస్తానన్నప్పుడు మనకు బాధ ఏంటి ఇంకా? అవునా? మన భారం ఆయనే మోస్తున్నాడు. నీ భారం పట్టుకొని నేను ఎత్తి మీద పెట్టుకోండి. మనం పట్టుకెళ్ళి ఏం చేస్తున్నాడు? ఊరోళ్ళ బాధలన్నీ పట్టుకుని మన ఎత్తి మీద పెట్టుకుని లేని పని బాధలు పడుతున్నాం. ఈ బాధలు మనం కావాలని చేసుకుంటేనే వస్తున్నాయి తప్ప దేవుడు మనకు పెట్టినటువంటి బాధలు మాత్రము కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు అడుగుతున్న మాట ఎవరిని అడుగుతున్నాడు? ఆదామును అడుగుతున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయం 17, 19 చదువమ్మా. అయితే ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ కూడా దాని పంట తింటావు. ఎందుకని? నా మాట నువ్వు వినలేదు కనుక, నా మాట వినడం మానేసి నీ భార్యను సంతోషపరిచావు కనుక, నీ భార్య మాట విని నీ భార్య మాట చప్పున నువ్వు చేసావు కనుక నువ్వు ఎంతకాలం అయితే బతుకుతావు భూమి మీద అంతకాలము కూడా నువ్వేం చేస్తారంటాడు దేవుడు. ఏం చేయాలంటమ్మా? ప్రయాసముతోనే నీ పంట తిందువు. అంటే కూర్చుంటే వస్తుంది పంట. ఏం చేస్తే వస్తుంది? రేలు చెరువు అయినా, చేపల చెరువు అయినా, వ్యాపారమైనా, వరి చేనైనా, సోడి చేనైనా, గోధుమల చేనైనా ఏది చేసినా ఏముండాలంటే దానికి ప్రయాసం ఉండాలి. నీ ప్రయాసతోనే నీవు కడుపు నిండా భోజనం చేయదుగాక అన్నాడు. అంటే నువ్వు ప్రయాసపడితేనే నీకు ఈరోజు భోజనం వస్తుంది. ప్రయాసపడకుండా కూర్చుంటే ఇక్కడి నుంచి నీకు భోజనం అనేది ఉండదు. దేవుడు చెప్పిన మాటలండి, మనం చెప్పిన మాటలు కాదు. ఒకప్పుడు కష్టపడకపోయినా దేవుడు పోషించాడు. ఒకప్పుడు తెచ్చిన తేపని అమ్మ బాబు పోషించారు. ఇవాళ బయటికి వెళ్ళిపోయిన తర్వాత తెచ్చుకుంటే తిన్నట్టు, లేకపోతే మాట్లాడరావండే సీరియస్గా చూస్తున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు కూడా అక్కడ అదే చెప్తున్నాడు. నేను చక్కగా అన్ని రకాల పళ్ళు పట్టుకొచ్చి శుభ్రంగా తినండిరా బాబు, ఆ పండు ఒకటి మరి మిగతాన్ని తినమంటే నా మాట వినటం మానేసి నీ భార్య మాటని నేనేమైతే చేయొద్దున్నానో ఆ పని చేసి నీ వల్ల ఏమైందంటే భూమికి శాపం వచ్చేసింది. భూమి శపించబడిపోయింది.
అంచేత ఎక్కడి నుండి నువ్వేం చేయాలి అంటే ఇదివరకు ఇప్పుడు నువ్వు పట్టుకొచ్చి నీకు ఏం పెట్టను కూర్చోబెట్టి నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఏం చేద్దండి ఇక నువ్వు బ్రతికి దినములన్నీ కూడా నీ పాయాసంతో చెమటూడ్చి అవునే పాడతారుగా నేల పారదరుగా ఎత్తనాను పారపని చేస్తున్నావు అనుకోండి ఏమొస్తుంది? కారుతుంది. చేసేవాళ్ళు చెప్తున్నాను నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. ఈ పొద్దుకి మనం పారెట్టుని నేల తిరిగేస్తున్నాం అనుకోండి 10 బజార్లు వెళ్ళినప్పటికీ మనిషికి అలట వచ్చేసి చెమటలు ముఖం అంతా కారిపోతుంది. అవునా? దాన్ని ఏమంటారు? ప్రయాసం. మళ్ళీ చెమటలోకి వెళ్ళారు. ప్రయాసం ఏంటన్నది నువ్వు బ్రతుకు తిరుమలని ఏం చేస్తావు అంటాడు దేవుడు. చదవమ్మా సచ్చా. నువ్వు బ్రతుకు తిరుమలన్నీ దేని పంట ఎలా తింటా? ప్రయాసంతోనే. నువ్వు ప్రయాసపడి పండించుకున్నటువంటి ఆహారాన్నే తింటావు, కానీ నీకు ఉచితంగా ఆహారం మాత్రము ఇక నీకు నేను ఇవ్వను అన్నాడు దేవుడు. ఎవరు చెప్పారు? దేవుడు ఆదాముతో చెప్పడానికి గల కారణం ఏంటి? నీవు నీ తండ్రి మాట వినడం మానేసి ఎవరి మాట విన్నావంట? నీ భార్య మాట విని నేను చేయొద్దని పని చేసావు కాబట్టి నీ భార్యతో పాటు నువ్వు కూడా ప్రయాసముతోను ప్రసవ వేదనతోను ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు పంటను పండించుకొని దానిని తిని కడుపు నింపుకోవాలి అన్నాడు. చదువు. చూడండి అది చూడండి. నువ్వు ప్రయాసపడకపోతే ఆ శాపంతో నింపబడినటువంటి భూమి దేంతో నింపబడుతుందంటండి? ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. దేవునికి స్తోత్రం. ఏంటండి అయ్యి? ముండ్ల తుప్పలను మాట్లాడరావండి. ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు అది అంటే భూమి మొలిపించును. కారణం ఏంటి? ఇప్పుడు దాకా భూమి ఏం మొలిపించింది? అన్ని రకాల పళ్ళ వృక్షాలు ఏదోని తోటలో ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్నీ భూమిలోంచే కదా. అలాగొచ్చినట్టు పళ్ళు తిని ఏం చేసామంటే భూమికి శాపం వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇప్పుడు భూమి ఏమైపోయింది? మనిషితో పాటు భూమి కూడా శపించబడిపోయింది. ఈ శపించబడిపోయిన భూమిలో నుంచి ఇప్పుడు పళ్ళు రావటం మానేసి ఏమొస్తున్నాయంట? గెచ్చ పొదలు వస్తున్నాయంట. గెచ్చ చెట్లు తెలుసా మీకు? అమ్మా గెచ్చ చెట్లు తెలుసా? గెచ్చకాయ పొదలు ఎప్పుడైనా చూసారా? దాని ఒళ్ళంతా ముళ్ళే. రేపు కంప కంటే ప్రమాదమైంది గెచ్చ పొద. రేపు కంప కంటే ప్రమాదం. గెచ్చకాయలు తింటాక పనికిరావు ఏమండి. దాని ఆకులు పనికిరావు. బీర్జాల వాసన లేకపోతే దోళ్ళకి మెడ వాసన ఉడకబెట్టి కట్టేవారు. దాన్ని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. గెచ్చాకు. ఆ గెచ్చ పొదలు మొలుతున్నాయండి ఇప్పుడు అండి. ఇప్పుడు మన పల్లిపాలెంలోకి వెళ్ళిపోదాం ఒకసారి. పల్లిపాలెం దాటిన తర్వాత అక్కడ ఏముంది? దాని తర్వాత అమ్మా అడుగు పొలాలు లేవా? 6 ఎకరాలు ఉన్నాయా? 6 ఎకరాల్లో మీరు చెరువు చేయకముందు ఏమున్నాయి దాంట్లోనూ? వాళ్ళు చెప్పలే కదా, అవి కూడా ముళ్ళు కంపలే కదా. ముళ్ళ కంపలంటే అవి గచ్చపోతుంటాయి కదా. అది మీకు ఒలిపించింది ఏంటి? ఆ చేను ఒలిపించింది ఏంటి? వాళ్ళ చెప్పులోనే గట్టపోతలో మీకు మొలిపించింది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? కత్తి కర్ర పార పట్టుకుని 4 బండ్లు తీసుకెళ్ళి అవన్నీ నరికి చదును చేయాలి. ఆ పని చేసినప్పుడు మనకేం కారుతుంది? అవునా? ప్రయాసపడాలి. ప్రయాసపడి అంతా చదును చేసి అప్పుడు చక్కగా దాంట్లో వేయవలసిన వేసినప్పుడు రేపిల్లో చేపల్లో ఏతలు కానీ పండదు. రాత్రి పగలో భార్య పిల్లలు నుడిచిపెట్టి పురుగు బొట్టులో తిరిగితే ఆఖరిని ఎప్పుడో ఏమన్నా మిగిలితే 2 లక్షలు 3 లక్షలు మిగులుతాయి. అంతేనంటారా? లేదా ఉత్తిన వచ్చేస్తాయి ఇంట్లోకి? రావు. ఇంట్లో రావు. చూసిన వాళ్ళు అనుకుంటారు వాళ్ళు బోల్ డబ్బు వచ్చిందని. నిజమే వస్తుంది. కష్టపడ్డారు వాళ్ళు. కష్టపడ్డవాళ్ళు వస్తారు. వాళ్ళతో పాటు నువ్వు కూడా కష్టపడితే నీకు వస్తుంది. సోమవారం సోమవారంలాగా తినేసి ఇంట్లో కూర్చుంటే వాళ్ళు అవి వస్తున్నాయి, వీళ్ళకి ఇవి వస్తున్నాడు. బంగారాలు కొనుక్కుంటారంటే పొట్టసార్లు కొనుక్కుంటున్నారంటే పొట్టసార్లు బంగారాలు నీకు ఎక్కడి నుంచి వస్తాయి? తినేసి కూర్చునేదానికి వస్తాయా? ఇవ్వ మాట్లాడరావండి. రావు కదా. అంటే మనం ఇవన్నీ రావాలంటే ఏం చేయాలంటాడు దేవుడు? నీవు ప్రయాసపడాలి అంటున్నాడు. ఏం పడాలంట? కష్టపడాలి. కష్టే పని. ఈరోజు ఎవడ 4 రూపాయలు సంపాదించుకున్నారు, కష్టపడి సంపాదించుకున్నారు తప్ప ఎవరు జేబులు కొట్టేవాళ్ళు బైక్ వచ్చేవాళ్ళు ఎవరు లేరండి. అందరూ కష్టపడ్డవాళ్ళే. కష్టార్జత ఎప్పుడు నిలబడి ఉంటుంది. ఏమండి? అక్రమంగా సంపాదించింది ఎప్పుడు కూడా
అది మన ఇళ్లలో ఉండదండి. ఏదో రోజు రెక్కలు కట్టుకుని వెళ్ళిపోద్ది. అందుకనే దేవుని వాక్యం నేను ముగించే టైం ఆసనం అయిపోయింది, ముగించేస్తాను. ఇక్కడ మనం చూడవలసిన మాట ఏంటంటే ఈ ఆదికాండం 3వ అధ్యాయం 17 నుంచి 19 వచ్చిన వాళ్ళు మనం చక్కగా త్వరగా వచ్చామ్మా. నీవు నేలకు తిరిగి చేరే వరకు ఎప్పటి వరకు రంటమ్మా రే, ఎప్పటి వరకును నువ్వు తిరిగి నేలకు చేరే వరకు నీ ముఖము చెమటలు కార్చి ఆహారం తిందు. అంటే నువ్వు ఎంతకాలం బతికినా, 100 సంవత్సరాలు బతికినా, 150 సంవత్సరాలు బతికినా, 200 సంవత్సరాలు బతికినా, నువ్వు కూర్చుని తింటే మాత్రం నీ కడుపు మాత్రం నిండదు. నువ్వు బతికిన ఎంతకాలం బతికినా అంతకాలం నువ్వు కష్టపడి చెమట ఉడిచి నువ్వు కష్టపడి 4 రూపాయలు తెచ్చి నువ్వు వండికి తినవలసిన వాడివే అని చెప్పి దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు వాళ్ళిద్దరికని. ఎవరిద్దరికని అమ్మా? ఆదాముకి అవకే కావచ్చు, లేదా మన భార్య భర్తలకే కావచ్చు. ప్రతి ఇంట్లో జరిగేది ఇదే కదా. ఈ రోజుని అవ్వమ్మ ఒకళ్ళు ఆదమ్మ ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు. ఇద్దరు కష్టపడి కొత్తగా పెళ్లి చేసుకుంటే ఏదో 1-2 నెలలు ఉంటారు. సంవత్సరాల తరబడి అలాగే కష్టపడి కొడుకు బతుకుని ఇలాగ ఇంట్లో కూర్చుంటే అత్తారు పెడతారా, లేదా పుట్టింటోళ్ళు పెడతారా? ఎవడో పెట్టరు కదండి. అప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళి పని చేసుకోవాల్సిందే కదా. మేము కూడా అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత మేము లక్ష్మీపురం అవతల దోమలు కొందు నిలవ పనికి వెళ్ళామండి. నీ పెళ్లి చేశాను కాబట్టి అబ్బాయి నీ పెళ్ళాన్ని పోయింది, నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో, నువ్వు రోజు 3 రూపాయలు అట్టుకొచ్చి ఇస్తాను, నేను మిమ్మల్ని ఇస్తాను, నేనే అక్కడ పోషించను అని మా నాన్న ఏం చేయండి 3 రూపాయలు ఇస్తున్నాను రోజుని. పెళ్ళి అవ్వకపోతే 3 రూపాయలు అని పెట్టాడు. 3 రూపాయలు ఇస్తున్నాను. ఆ రోజు 3 రూపాయలు అంటే గొప్ప, 300తో సమానం. రోజు 3 రూపాయలు ఇస్తే భోజనం పెట్టాడు, లేకపోతే పెట్టొద్దు అన్నాడు మా నాన్న. అండి ఆ 3 రూపాయలు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో ఈ 3 రూపాయలు 5 రూపాయలు చేశారండి వాళ్ళు. మా ఆవిడకు మళ్ళీ ఇంకో 2 రూపాయలు ఇస్తామన్నారు. బాగా ఉట్టిది కాదు, యథార్థం చెబుతున్నాను నేను. ఇంకో 2 రూపాయలు మంచి నాకు పెళ్లి చేసి మీరు ఎక్కడ తినప్పుడు 3 రూపాయలే కనగట్టు అవుతుంది. ఇంకో 2 రూపాయలు 5 రూపాయలు. ఈ 5 రూపాయలు ఇవ్వలేని పరిస్థితులు ఆవిడ ఇంట్లో గొడవలు బయలుదేరినాయి. ఇంట్లో గొడవలేనండి. ఇంకా వాళ్ళతో తిట్టడం, ఇది కనిమిదిలు పాడేయటం అలాగే జరిగిపోయేది. కుక్క పాడని కానీ మిద్దులు ఆడేసరికి బాధ కలిగింది. బాధపడిగా ఆఖరిగా ఉన్నారని మీరు బతకండి, మేము 3 రూపాయలు అట్టుకొచ్చి మీరు ఇద్దరికి భోజనం పెట్టాలని పెట్టమన్నారు. అప్పుడు బాగా ఆలోచించినప్పుడు ఏం చేసాడు, ఇద్దరం కలిసి శుభ్రంగా బజార్లోకి వచ్చాడు. ఆడో అప్పని బిల్లు వెళ్దామని. అప్పని బిల్లు అప్పుడు కొత్తగా బయలుదేరింది. 15 రూపాయలు దాచుకున్నాడంట అప్పని బిల్లు వెళ్దామని. ఎంతమ్మా? 15 రూపాయలు. అది అడిగితే అప్పు ఇచ్చాడు నాకు 15 రూపాయలు. ఇప్పటికి బతిగా ఉన్నాడు వాడు. ఆ 15 రూపాయలు అట్టుకుని బజార్లోకి వచ్చి గాంధీభవన్ సెంటర్లో మట్టుకుంటూ అమ్మేవారు, మీకు తెలిసి ఉండొచ్చు. గాంధీభవన్ సెంటర్లో మోకలతూరులో మీ కింద ఏరియా వాళ్ళు కూడా అక్కడికి వచ్చి కొనుక్కునేవారు. మట్టుకుంటలు కొనుక్కున్నాం 500, 5 రూపాయలు 6 రూపాయలు మట్టి కొట్లు కొనుక్కున్నాం. ఒక కుంచులో 2 గుంతలు బియ్యం కొనుక్కున్నాం. మొత్తం సరుకులన్నీ కొనుక్కోగా ఇంకా 6 రూపాయలు అంతా మిగిలిందండి. ఎంతలోనూ 15 రూపాయలు. ఈ జాగ్రత్తగా వారం అంతా జాగ్రత్తగా బతికే వారంలో ఏ కావాలని కొనుక్కుని ఇలాగా నిలవడానికి వెళ్తుంటే ఎక్కడ లక్ష్మీపురం దోవల గుంది నిలవకి వెళ్తుంటే కుండలో సామాన్లకి ఏమన్నా కట్టిని గోవల గుంది నిలవకి వెళ్ళేవాడు. పెళ్ళైన కొత్తలేరు మేము పడ్డది ఎప్పుడు అన్నీ కదా. ఈవిడికి తెలియదులేండి. ఆవిడికి తెలియదు, ఈవిడి కాదు ఆవిడ. ఇద్దరు కలిసి దోవల గుంది వెళ్ళాం. 15 రోజులు పని చేస్తే 105 రూపాయలు వచ్చినాయి. జోటాకు 13 రూపాయలు అడ్డడి బియ్యం. ఎంతమ్మా? జోటాకి 13 రూపాయలు అడ్డడి బియ్యం. 17 రోజులు పని చేస్తాం 400. అక్కడి నుంచి వచ్చాం లక్ష్మీపురం చేసే కొంతవాళ్ళు మొత్తం ఇవన్నీ చేసిన మొగలతో గాంధీభవన్ కాడ మేము లాంచ్ దిగేటప్పటికి 105 రూపాయలు చేతికి వచ్చినాయండి. ఖర్చులు పోను 105 రూపాయలు. 55 రూపాయలు బట్టలు అవి కొనుక్కున్నాం. 50 రూపాయలు ఇంటికి కట్టుకెళ్ళాం. ఈలోగా మా అమ్మకే మా నాన్నకి ఇంట్లో ఇబ్బంది వచ్చింది. మమ్మల్ని బయటికి ఇంటొచ్చినప్పుడు మళ్ళీ నాళ్ళు బింది తాగనెట్టుకుంటాకి వెళ్తున్నారు భోజనం లేక. ఎవరు? మేము పట్టుకెళ్ళినప్పుడు నిలవకెళ్ళి వచ్చాము. కాలనీని కొనుక్కున్నాం. ఇంట్లో మా దగ్గర ఇంకా 50 రూపాయలు నిలవ ఉంది. ఆ 50 రూపాయలలో 10 రూపాయలు మేము ఇచ్చాం వాళ్ళ గుడ్డికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 19 రోజుల తర్వాత 50 రూపాయల్లో 10 రూపాయలు తీసి వాళ్ళకి ఇచ్చి బిందింట్లో పెట్టుకున్నాం. ఇంచేతంటే మమ్మల్ని నిర్దాక్షంగా బయటికి గెంటేశారు కదా. భగవంతుడు అనేవాడు ఉంటాడండి. తల్లిదండ్రులు అన్యాయం చేసినా, నీ తల్లి ఉడిచినా తండ్రి మరిచినా నేను నిన్ను విడవనన్న మాట ఇప్పటికీ మర్చిపోనండి నేను. అప్పుడు దేవుడు నమ్ముకోలేదు, కానీ ఆ మాట మాత్రం గుర్తుండిపోయింది నాకు. అలా తల్లిదండ్రులు బయటికి గెంటేశారు. కానీ ఒకప్పుడు మాకు భోజనం పెట్టడానికి బాధపడిన వాళ్ళు ఈ రోజున మేము వాళ్ళకి 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బిందు మా ఇంట్లో పెట్టుకున్నామండి. దేవునికి స్తోత్రం. 10 పైసలు వడ్డీ అండి. రూపాయికి 10 పైసలు వడ్డీ. 10 రూపాయలు అంటే ఎంత నెలకే? రూపాయి వడ్డీకి మా అమ్మకి మా బాబుకి 10 రూపాయలు వడ్డీకి ఇచ్చాడు ఆ రోజుల్లో.
అక్కడి నుంచి నేను ఈ స్థాయికి వచ్చాను ఈ రోజు. మీరు దాన్ని బట్టి మీరు లెక్కేయండి. కష్టపడితే వచ్చానా లేదా కానాలైతే వచ్చానా? కష్టపడే కదండి. ఈ కష్టాలు ఈవిడికి కూడా తెలియదు. ఇప్పుడు మీతో పాటే తెలుసు ఆవిడకి కూడా. ఇప్పుడు ఆవిడ ముందు ఎప్పుడు నేను చెప్పనాలండి. మీరు అనుకుంటారు కానీ పాటరమ్మ తెలిసేమో అని. తెలియదు. ఒక్కొక్కటి సందర్భాన్ని బట్టి చెబుతూ ఉంటాను. ఎందుకంటే ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను కాబట్టి మీరు కూడా కష్టపడి 4 రూపాయలు సంపాదించుకోండి అంటాను నేను. నా మీద మీరు ఆధారపడిపోతే తెలియపోతే నేను చచ్చిపోతాను నేను. చనిపోతే మిమ్మల్ని ఎవరు పోషించారు అప్పుడు? ఆలోచించండి. తల్లిదండ్రులు లేని అనాథులు అయిపోతారు నీ బిడ్డలో. నీ బిడ్డలో తల్లిదండ్రులు ఉండగానే పావుల డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళకి నేర్పాలి. ఆనాడు నువ్వు నేర్పలేదు కాబట్టి ఈ రోజులు శ్రమలు పడుతున్నారు, బాధలు అనిపిస్తున్నారు, కష్టాలు అనిపిస్తున్నారు, నిందలు అనిపిస్తున్నారు, అవమానాలు అనిపిస్తూ ఉన్నారు. అవునే కదంటారా? ఈ రోజైనా సరే మొత్తం అందరినీ నేను ఒక్కడే పోషించగలను. దేవుడు ఆ శక్తి నాకు ఇచ్చాడు. మొత్తం అందరినీ పోషించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. అయినా రేపు పొద్దున్న వాళ్ళంతటా వాడు బతికే ఇదాళ్ళకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వల్ల ఏమైపోయిందమ్మా? భూమి శపించబడిపోయింది. కారణం నీ భార్య మాట విన్నావు. రెండోది చదవమ్మా త్వరగా. నువ్వు మన్నులోంచి వచ్చిన వ్యక్తివి కనుక నువ్వు బతికున్నంతకాలం అంతా కూడా కష్టపడి ప్రయాసపడి భోజనం చేసి నువ్వు తిరిగి మొన్న అయిపోతావు అన్నాడు. తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం మన్నులోనే కలిసిపోతాం. అయిపోయిందమ్మా. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తామంటే తిరిగి ఎంత సంపాదించినా, ఎన్ని సంవత్సరాలు బతికినా తిరిగి మన్నులోకే పోవాలి. అంచేత ఈ మూడాల ముచ్చట కోసం ఎందుకంటే ఇక్కడ దాకా నాకుంది, అక్కడ దాకా నాకుందని లేనిపోయిన గొడవలని పెట్టుకుని లేనిపోయిన బాధలను పెట్టుకుని పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి, పెద్ద మనుషుల దగ్గరికి ఒక్క రభస, ఒక బాధ అంటే ఒక్క వేదన, ఒక బాధ కదండి. బాధలు పెట్టిన వాళ్ళు అందరూ పోయారు, మంటలు కలిసిపోయారు. ఎవరు ఇక్కడ భూమి మీద లేరు. మనల్ని దేవుడిలాగా ఉంచాడండి ఈ రోజు వరకు. క్షేమంగా దేవుడు ఉంచాడంటే దేవుని కృప. దేవునికి స్తోత్రం. అందుకని ఈ ప్రయాసం అంతా తప్పపోవాలి. ప్రయాసంలోంచి బయటపడాలి అంటే ప్రయాసపడి భారం వహించిన సమస్త ప్రజలరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని కలగజేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట మత్తయి సువార్త 10:28 చదువుదాం. లాస్ట్లోకి వచ్చేటికి ఏమన్నాడండి? నువ్వు మన్నులో చేయబడ్డావు కాబట్టి తిరిగి మొన్న అయిపోతావు అంతే. చదువు మత్తయి 10:28. మరియు చూడండి, జాగ్రత్తగా వినండి. మరియు ఆత్మను సంపనేరక దేహమునే సంపువానికి మీరు భయపడకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి ఆత్మ, రెండవది దేహము. దేహము ప్రకృతి సంబంధమైనది, అది మన్నులోకి వెళ్ళిపోతుంది. ఆత్మ పైనుండి వచ్చింది కాబట్టి తిరిగి పరలోకానికి వెళ్ళిపోవాలి. అంచేత ఒకసారి మనము పరలోకము పరమ తండ్రి దగ్గర నుండి వచ్చి ఈ నేల మన్నులోనికి పంపించాడు దేవుడు. ఈ నేల మన్ను తీసుకొని ఈ మన్నులోనికి జీవాత్మను పంపించాడు పరమాత్ముడు. ఆ జీవం కలిగిన ఆత్మ ఎప్పుడైతే మంటల్లోకి వచ్చిందో ఈ మంటి జీవించే మనిషిగా అయ్యాడు. అది నువ్వు నేనే. ఈ మంటి దేహంలో ఉన్నంతకాలం మనం ఎవరిని మహింపరచాలి? దేవుని మహింపరచాలి. అంటే దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకి వెళ్ళాలి. నేలలో నుంచి తీయబడినటువంటి శరీరము తిరిగి మొన్నైపోయి నేలలో కలిసిపోవాలని మాట చెబుతున్నాడు. అక్కడ ఆదిలోనే దేవుడు శాపించాడు, భూమిని శపించాడు. నువ్వు నా మాట విన్నంతకాలం నువ్వు సమృద్ధిగా తిన్నావు. నీ భార్య మాట విన్నప్పుడే నీకేమొచ్చిందంట? ఆకలి వచ్చింది, శ్రమ వచ్చింది, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, ఆర్థికమైన దరిద్రాన్ని ఇవాళ వెంటాడుతూ ఉందంటే ఇదంతా నీ భార్య మాట వినిన ద్వారాగా వచ్చిందని ఎవరు చెబుతున్నారు? ఈ మాట ఈ దేవుడని యెహోవా చెబుతున్నాడు. అందుకని మనం ఎవరి మాట వినాలి? స్త్రీ అయినా పురుషుడైనా దేవుని మాట వినాలి. కానీ మనుషుల మాట వింటేలాగా చెడిపోయేలాగా బాధపడవలసి వస్తుందండి. ఇప్పుడు కానీ మనం బాధలు పడుతున్నాం కాబట్టి ఇప్పుడైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకుని ఈ బాధలోంచి బయటపడాలంటే ఎవరి మాట వినాలి? ఇప్పుడు దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేహమును చంపనివాడికి భయపడవద్దు. నువ్వు ఈ దేహం గురించి ఆలోచించడమేమో. అమ్మ దేవుడిని నమ్మకమ్మా, బాప్తిసం తీసుకోమంటే మా ఆయన ఏమని అంటారేమోనండి. ఎవరైనా
పట్టుకుని ఆయన ఏమని అంటాడేమోనండి. ఎందుకు అంటాడా అంటాడు, ఆత్మకు శరీరానికి సంబంధం లేదు. ఆత్మ పరలోకం నుంచి వచ్చింది, శరీరం మొదలోంచి తీయబడింది, తిరిగి మొన్న అయిపోద్దని దేవవాక్యం చెబుతుంది. ఈ ఆత్మ వల్ల పరలోకానికి చేరాలంటే నీవు శరీరంలో ఉండగానే దేవునికి నీ ఆత్మను సంపూర్ణంగా సమర్పణ చేసుకోవాలి. అంచేత ముందు స్త్రీ నమ్ముకుంటే స్త్రీని బట్టి భర్త నమ్ముకుంటాడు, భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకుంటాడు. ఈ భార్య, తెలివైన భార్య ఏం చేస్తుందంటే ఆయన ఏమన్నా అంటారేమోనండి. ఆయన ఏమన్నా ఎందుకు అంటారు? ఆయన కూరదేమంటే తేవట్లేదా? నీకు అక్కడికైనా ఏదైనా పనిముట్టు కావాలి తెత్తలేదా? నువ్వు తెల్లారితే పండుగ వస్తుంది అనుకో, పండుగ సరుకులన్నీ కావాలని నువ్వు లిస్ట్ ఇస్తే తెత్తలేదా? నీకు ఇంట్లో ఏది కావాలని తెస్తాడు. మరి దేవుడు నమ్ముకుంటానని బాప్తిసం తీసుకుంటే ఎందుకు అంటాడు? అసలు ఈ మనిషి తీసుకునే ఉద్దేశం ఉంటే ఆటోమేటిక్గా తీసేసుకోవచ్చు. బాప్తిసం విషయంలో భర్తకి సంబంధం లేదు, భార్యకి సంబంధం లేదు, వ్యక్తిగతం. రక్షణ అనేటువంటిది వ్యక్తిగతం, ఎవడు ఇష్టపడిది. భార్య తీసుకుంటే భార్య పరలోకి వెళ్తుంది, భర్త తీసుకుంటే భర్త పరలోకి వెళ్తాడు, భార్య తీసుకుంటే భర్త వెళ్తాడని బైబిల్లో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. ఆ వాక్యం మనం విన్నటువంటి వాక్యము ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. నువ్వు నేల మన్నులో తీయబడిన వ్యక్తివి కనుక తిరిగి మొన్నైపోతావు అన్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం వచ్చినప్పటికి ఏం చెబుతున్నాడమ్మా? ఏం చెబుతున్నాడు? మరియు ఆత్మను సంపనేరక దేహమునే సంపువానికి నువ్వు భయపడకు. నీ దేహానికి చంపేవాడు ఎవడో? నీ భర్త కావచ్చు, లేకపోతే నీ అన్న కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు. దేహం మీద ఎవరికి అధికారం ఉంటుంది? భార్య దేహం మీద భర్తకే అధికారం ఉంటుంది. అంచేత ఈ దేహాన్ని చంపేవాడికి భయపడక ఆత్మను చంపగలిగిన శక్తి కలిగినటువంటి దేవునికి మాత్రమే భయపడు అన్నాడు. అంటే ఇక్కడ 2 మాటలు చెబుతా ఉన్నాడు. ఒకటి ఆత్మ, రెండవది శరీరము. చదువు, మళ్ళీ ఒకసారి చదువు అదే మాట. మరియు ఆత్మను సంపనేరక దేహమును సంపువానికి భయపడకుడి. దేవుని కానీ ఆత్మలు దేహములు కూడా నరకములో నశింపజేయగల వానికి భయపడు. నీ ఆత్మను, నీ శరీరాన్ని నరకానికి పంపించగలిగిన శక్తి కలిగినటువంటి సర్వోన్నతుడైన దేవుడికి భయపడు. కానీ ఈ యొక్క ఆత్మ విషయమై విడిచిపెట్టి శరీరాన్ని బలహీనపరిచేటువంటి వ్యక్తిని గురించి నువ్వు భయపడవద్దు అన్నాడు. శరీరాన్ని చంపేవాడికి భయపడవద్దు. ఎవడని చంపితే శరీరాన్ని కుళ్ళపొడిచి చంపవచ్చు, కానీ ఆత్మను ఎవడు కూడా కుళ్ళపడిచి చంపలేడండి. అంచేత ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికి వెళ్తుంది. లోకాసు వార్త 1వ అధ్యాయము 23వ వచనం సారి చదవమ్మ, ముగించేసుకుందాం. అమ్మ నిద్రకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవమ్మా. చూడండి, అతడు జాగ్రత్తగా వినండి. అతడైనా ఆమె అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు, ఆమె అయితే తన భర్తకి సేవ చేసే దినములు సంపూర్ణ అయిపోయినప్పుడు, లేదా అతనైతే తన భార్యను ఏలుకొని పోషించి సంసారం చేసుకుని అతని దినం సంపూర్ణమైనప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాడమ్మా? బయటికి వెళ్తాడు, పైకి వెళ్తాడు. అవునండి, భార్య భర్తలు పెళ్ళంటే ఒకేసారి చేసుకున్నారు, ఇద్దరు ఒకేసారి చచ్చిపోతారని గ్యారంటీ ఏమీ లేదు. ఎవరి ముందో ఎవరి అనుకో ఎవరికి తెలియదు. కానీ ప్రతి స్త్రీలు కూడా కోరుకునేది ఏంటంటే భర్త కంటే ముందు సుమంగళిగా ఈవిడే పోవాలని కోరుకుంటుంది ఏ భార్య అయినా. అవునా కాదా అమ్మా? సుమంగళిగా పుంత్రాలుగా భర్త కంటే ముందు వెళ్ళాలని కోరుకుంటుంది ఏ భార్య అయినా సరే. కోరుకుంటాం కానీ అది మన ఇష్టమా? మన చేతిలో పనా? అది దేవుని చేతిలో పని కనుక దేవుని చిత్తం ఉంటే అలా ఉంటే అలా జరుగుతుంది. అందుకే వాక్యం ఏం చెబుతుందంటే అంతటా తన పనిని ముగించుకొని, భార్య అయితే తన పనిని ముగించుకొని తిరిగి ఎక్కడికి వెళ్ళాలంట? తన ఇంటికి వెళ్ళాలి. భర్త అయితే తన పనిని ముగించుకొని తిరిగి తన ఇంటికి వెళ్ళాలి. ఇల్లు అనగా పల్లిపాలెము కాదు, మొగల్తూరు కాదండి. మనకి ఇక్కడ ఉన్న ఇళ్ళు శాశ్వతమైన ఇళ్ళు కాదు. మనకి ఉన్నటువంటి శరీరాలు శాశ్వతమైన శరీరాలు కాదు. మన ఇళ్ళు పరలోకంలో ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నేను పరలోకానికి వెళ్ళి నేనున్న స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మీ కొరకు స్థలాలను సిద్ధపరుస్తాను అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏ పనిలో ఉన్నాడండి? అక్కడ మన కొరకు
స్థలాలు సిద్ధపరిచే పనిలో ఉన్నాడు ఆయన. ఆయన ఉండే చోట్ల మనం వెళ్ళాలి అంటే మనం ఏమై ఉండాలి? ఇప్పుడు ఈ దేహంలో ఉండగానే ప్రభుని స్తుతించి, ప్రభుని ఆరాధించి, భార్యని భర్త సంతోషపెట్టడము, భర్త భార్యని సంతోషపెడతాము, ఏడెరువురు కలిసి పిల్లలు సంతోషపెట్టడం కాదు. కానీ మనం సృష్టించిన దేవుడిని మనం సంతోషపరిచి మనం ఎక్కడి నుంచో వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ నారు మనసు పొంది, రక్షణ పొంది, ప్రభువులోకి వచ్చి బల్లని సమీపించి రేపొద్దున నువ్వు పోయినా ఆయన వచ్చినా అప్పుడు మాత్రమే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి తిరిగి వెళ్ళగలుగుతావు. అలాగని వెళ్ళాలని కోరుకుంటే నీకు ఆయుష్ ఉండగాని మారు మనసు పొందు, మారు మనసు రక్షణ పొందు. రక్షణ టిక్కెట్ తీసుకొని ఆయన రాకడికి నువ్వు సిద్ధపడవలసిన వ్యక్తిగా ఉన్నావు. రక్షించబడిన వాళ్ళైతే అక్కడే కూర్చోవడమే కాదండి, పరిశుద్ధాత్మ శక్తి కోసము పోకుళ్ళడి ప్రార్థన చేయాలి. రక్షించబడిన వారు నూతన అనుభవాలు కావాలి, స్థిరత్వం లేని వారికి స్థిరమైన ఆత్మ నూతనగా ఉండాలి, అలాగే రక్షణ లేని వారికి రక్షణ కావాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం ఏం విడిచిపెట్టాలి? మాట అయిపోయిందా? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వారులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని నెమ్మదిని కలగజేస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి మనము? లోకం అనే ప్రయాసంలో నుండి విడిచిపెట్టి దేవునిలోనికి రావాలి. అది దేవుడు కోరుకునేది. అందుకే ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని నెమ్మదిని కలగజేసేదను. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం ఇక్కడ కూడిన మీకు, నాకు, మనకి, ఈ దూర శ్రీమంతరంతో వాక్యం వినేవారికి, అలాగే యూట్యూబ్ ఎంతవరకు అయితే వాక్యం ఉంటున్నారో వారికి దేవుడు సర్వసమృద్ధి అయిన ఆశీర్వాదాలతో పాటు ప్రయాసపడుతున్న సమస్తాన్ని కూడా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. కనుక ఎందరైతే ఆయన యొద్దకు వస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు సర్వసమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలతో నింపి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం, తలలో వంచండి.